హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ అండి చికెన్ నూడిల్స్ అండి. చికెన్ నూడిల్స్ ఇంతకుముందు మనము గోబీ ఫ్రై నూడిల్స్ చేసుకున్నాం కదండి. ఈరోజు చికెన్ నూడిల్స్ చేసుకుంటున్నాము. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను ప్రిపేర్ చేస్తూ చూపిస్తానండి. నేను 1 కిలో చికెన్ తీసుకున్నానండి. బోన్లెస్, స్కిన్లెస్ అండి. ఈ సైజు పీసెస్ కట్ చేసుకున్నాను. ఇది నీట్గా సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ అలాగే పసుపు వేసి నీట్గా అండి వాష్ చేసి పెట్టానండి, స్మెల్ రాకుండా. దీనికి మనము ముందుగా మ్యాగ్నెట్ చేసుకోవాలండి. అందుకోసము కొంచెం మసాలాలు యాడ్ చేసుకోవాలి. చూడండి, 1 స్పూన్ ఉప్పు వేసాను, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను చికెన్ మసాలా, ఇవన్నీ యాడ్ చేసుకుందామండి. మనము ఉప్పు కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చండి. అలాగే 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ అండి. ఇది వాటర్ ఏమీ వేయకుండా మనము ఇవన్నీ కూడా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. మిక్స్ చేసి మ్యాగ్నిష్ చేసి పెట్టుకోవాలి. మినిమం 1 అవర్ మ్యాగ్నిష్ అవ్వాలండి. లేదంటే మనకి టైం లేదనుకున్నప్పుడు ఒక 1/2 అవర్ మ్యాగ్నిష్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి. నూడిల్స్ని బాయిల్ చేసుకోవాలి. ఇది మనం మ్యాగ్నిష్ చేసి పెట్టేసి నూడిల్స్ బాయిల్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందామండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, చాలా బాగుంటుందండి. మనం రెస్టారెంట్లో చేసుకున్న టేస్ట్ వస్తుంది. రెస్టారెంట్లో చికెన్ నూడిల్స్ బాగా ఇష్టపడి తింటాం కదండి. బయటికి వెళ్తే రెస్టారెంట్స్లో స్ట్రీట్స్ ఫుడ్ బాగా తింటాం కదా, అలా సేమ్ టేస్ట్లో మనం ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, మొత్తం మసాలా అంతా ముక్కలకి పట్టేటట్లు నేను బాగా కలిపేసుకున్నాను. ఇది ఒక 1 అవర్ మనము మ్యాగ్నిష్ చేసుకుందాము. మీకు కావాలంటే పీసెస్ రెడ్ కలర్లో ఫ్రై అయినప్పుడు రెడ్ కలర్లో కనిపించాలి అనుకుంటే మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఫుడ్ కలర్ వేయట్లేదు, న్యాచురల్గానే ఏ కలర్స్ నేను యాడ్ చేయకుండా ఉన్న కలర్ తోటి నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఫుడ్ కలర్స్ అవాయిడ్ చేయడం మంచిదండి, మన హెల్త్కి మంచిది కాదు ఫుడ్ కలర్స్. చూడండి, ఇవి ఇలానే పెట్టేసి మనము మ్యాగ్నిష్ చేసేద్దాము ఒక 1 అవర్. ఈలోగా మనము నూడిల్స్ని బాయిల్ చేసుకుందామండి. వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి రెడీ చేసేసుకుందాము. ఓకే అండి, నూడిల్స్ బాయిల్ చేసేది చూపిస్తాను. వాటర్ స్టవ్ పైన పెట్టేశానండి. మనకి ఇక్కడ మరగడం స్టార్ట్ అవుతా ఉంది. నేను ఆల్రెడీ దీంట్లో సాల్ట్ అండ్ ఆయిల్ వేసానండి. కొంచెం మనకి నూడిల్స్ ఉడికినప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉండడం కోసమని. ఇక్కడ మనకు ఒక్కసారి ఇలా మరిగడం స్టార్ట్ అయిందంటే అప్పుడు నూడిల్స్ ఎత్తి దీంట్లో వేసేసుకోవచ్చు. నూడిల్స్ ఎక్కువసేపు ఉడికించకూడదండి. జస్ట్ మనము ఒక 10 మినిట్స్ ఇక్కడ దగ్గరే ఉండి ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికిపోయిందంటే మనకి ముద్దగా అయిపోతుందండి. నూడిల్స్ విడివిడిగా రాదు మనకి. మనం ఫ్రై చేసుకున్న తర్వాత కూడా అది టేస్ట్ కూడా మారిపోతుందండి. కాబట్టి నూడిల్స్ ఉడికించినప్పుడు మాత్రం మనం ఇక్కడ స్టవ్ దగ్గరే నిలబడి ఉడికించుకోవాలి. వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు మనము నూడిల్స్ వేసేసుకుందాం. ఇందులో నేను 3 వేసుకుంటున్నానండి. ఇలా చుట్టలుగా వస్తాయి కదా మనకి, ఇవి 3 వేసుకుంటున్నాను. నూడిల్స్ మన ఇష్టం అండి, వెజిటేబుల్స్ మన ఇష్టము. చికెన్ కంటెంట్ కూడా మన ఇష్టం. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు అండి. మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేద్దామండి. బాయిల్డ్ అయ్యాక చూపిస్తాను మీకు. నూడిల్స్ ఉడికిపోయాయండి. ఇంక మనము స్ట్రెయిన్ చేసేసుకుందాము. వేరే ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్నాం కదండి నూడిల్స్ని. ఇవి మనము ఆరబెట్టుకోవాలి. అలాగే వేడి మీద ఉన్నాయంటే మనకి ముద్ద అయిపోతుంది. ఇలా విడివిడిగా తీసుకొని ఆరబెట్టుకోవాలండి. ఆరిపోయిన తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాము. చికెన్ మ్యాగ్నేషన్
చేసి పెట్టాం కదండి. 1 అవర్ అయిపోయింది. నేను బాండిల్ పెట్టి ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకుందాము. మనము దీనికి స్కిన్లెస్ బోన్లెస్ తీసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది తినడానికి. ఈ విధంగా మనము చికెన్ మొత్తం ఫ్రై చేసుకుందాము. నేను కలర్ వేయలేదండి, మనం కారం వేసాం కదా, ఆ కారం తాలూకు కలరే రెడ్డిష్గా ఉంది చూడండి పిక్స్. ఇది బాగా డీప్ ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిన తర్వాత చూపిస్తానండి మీకు. చికెన్ ఫ్రై అయిందండి, ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. ఈ విధంగా చికెన్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ని మనం కంటిన్యూ చేద్దామండి. నూడిల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు చూపిస్తానండి. చికెన్ మొత్తం ఫ్రై చేసేసానండి. మళ్ళీ సేమ్ బాండిల్ పెట్టుకున్నాను, ఆయిల్ తీసేసాను కొద్దిగా. ఎగ్ ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్లేము తక్కువ పెట్టుకోవడం వల్ల మసాలా అంతా అంటుకునేసింది బాండిల్కి, అది మరోలా అనుకోకండి. దీనికి సరిపడా సాల్ట్ వేద్దాము కొంచెం, మనం తినేటప్పుడు ఆ బయట చప్పగా లేకుండా ఉంటుంది. అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేద్దాం. ఇదంతా మసాలా అండి, చికెన్ తాలూకు మసాలా ఇది. లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈవినింగ్ స్నాక్ అయిపోయిందండి ఇది ఇప్పుడు మాకు. చూడండి ఎగ్ ఫ్రై అయిపోయింది కదా, దీన్ని తీసి ప్లేట్లో పెట్టుకుందాము. ఎగ్ తీసేసానండి, మళ్ళీ కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను. అందులో ఇప్పుడు మనము వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. క్యాబేజీ కొద్దిగా తీసుకున్నానండి, అలాగే వెల్లుల్లి, అల్లము, క్యాప్సికము, బీన్స్, పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్ అండి. ఇవన్నీ మనకి జస్ట్ క్రంచీగా ఉండాలండి, ఎక్కువ రోస్ట్ అవ్వని అవసరం లేదు. అన్నీ 1 by 1 వేసుకోవచ్చు, కలిపి కూడా వేసుకోవచ్చు అండి, మన ఇష్టము. ఎట్లయినా కూడా ఫ్రై అవుతాయి కదా, మనకి ఫుల్గా బాయిల్డ్ అవ్వని అవసరం లేదండి, జస్ట్ హాఫ్ బాయిల్డ్ అయితే చాలు. అవి క్రంచీగానే ఉండాలి. మనం తినేటప్పుడు హాఫ్ మాత్రమే కుక్ అవ్వాలండి, అది క్రంచీగా తగలాలి, అప్పుడే నూడిల్స్లో టేస్ట్ మనకు బాగా తెలుస్తుంది. ఏ రెసిపీకైనా ఉప్పు కారం అనేది ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి, ఇంతే వేయాలని ఏం లేదు. మనం ఎంత తినగలమో దాన్ని బట్టి వేసుకోవడమే.
ఒకే బాండిల్లో చేస్తున్నానండి, బాండిల్ మార్చట్లేదు. అందువల్ల కొంచెం చికెన్ మీకు ఇక్కడ మసాలా కనపడుతుంది. ఆనియన్ క్యాబేజీ మనకి కొంచెం ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు మనం సాసులు వేసుకుందాము. గ్రీన్ చిల్లీ సాస్ అండి 1 స్పూను, సోయా సాస్ అండి 1 స్పూను, ఎక్కువ అక్కర్లేదు. వెనిగర్ అండి, ఇది కూడా 1 స్పూను. వైట్ పెప్పర్ పౌడర్ అండి 1/4 టీ స్పూను. బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి 1/4 టీ స్పూను. గరం మసాలా 1/2 టీ స్పూన్ అండి. కొంచెం టమోటా కెచప్ కూడా వేసుకుందాము. సాసులన్నీ వేసేసామండి. మనకి ఇదంతా వెజిటేబుల్స్ కూడా బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అలాగే ఎగ్ ఇవి రెండు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది మసాలాలో బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని నూడిల్స్ యాడ్ చేసేద్దామండి. చూడండి బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు నూడిల్స్ యాడ్ చేసేసుకుందాం. చికెన్ మొత్తం బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి ఆరబెట్టుకున్నాం కదండి నూడిల్స్, ఇవి వేసేద్దాము. నూడిల్స్ అన్నీ వేసేసుకున్నానండి. ఈ నూడిల్స్ని మనం ఇలా సైడ్కి పెట్టి బాండిలు కలుపుకోవాలి, లేదంటే 2 స్పూన్స్ తోటి కలుపుకోవాలండి. ఇది కలవదు, నూడిల్స్ పొడవుగా ఉంటాయి కదా, కలవదండి. 2 స్పూన్స్ తోటి కలిపి చూపిస్తాను మీకు. ఈ విధంగా మొత్తం నూడిల్స్ యాడ్ చేసుకోవాలి, అన్నీ కలిపేసుకోవాలండి, మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ మనకి చికెన్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. ఇంకా తినడమే అండి. నేను మసాలాలు అన్నీ కూడా సాసులు అన్నీ కూడా కొద్దిగా లైట్గానే వేసుకున్నానండి, ఎక్కువగా వేసుకోలేదు. అందుకే మీకు పెద్దగా కలర్ కనపడటం లేదు. చూడండి చాలా చాలా బాగుంది. మీకు కెమెరా క్యాప్చర్ చేస్తుందో లేదో తెలియట్లేదు, మాకైతే ఇక్కడ డైరెక్ట్గా చూస్తుంటే చాలా బాగుందండి. కలర్ కానీ స్మెల్ కానీ. అంతే అండి, చూసారు కదండి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో. చాలా ఈజీగా ఇంట్లోనే మనము ఎంతో టేస్టీగా హెల్తీగా చికెన్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో మీరు చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇప్పటివరకు మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్. మరొక రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.